హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రొడక్షన్ డ్రాయింగ్లో లిమిట్స్, టాలరెన్స్ అండ్ ఫిట్స్ గురించి ఒక బేసిక్ ప్రాబ్లం మనం చేసుకుందాం. అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. నియర్లీ 450+ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. అవి టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. సో అన్ని సబ్జెక్టులు చాలా వరకు కవర్ చేసాం బేసిక్స్. సో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సారీ. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈరోజు మన బేసిక్ టాపిక్ చూద్దాం. సో ఒక ప్రాబ్లం ఇచ్చారు ఇక్కడ. వాట్ ఆర్ ద టాలరెన్స్ dimensions of a shaft and hub assembly of size 150 mm to give a fit of H7P6? What is the type of fit? So ఇక్కడ what are the toleranced dimensions of a shaft and hub? ఒక షాఫ్ట్ అండ్ హబ్ ఉంది. సో దానికి ఇవ్వవలసిన టాలరెన్స్డ్ డైమెన్షన్స్ ఎంత అంటే వాటికి ఇవ్వాల్సిన టాలరెన్సెస్ ఎంత. సో ఆ షాఫ్ట్ సైజు, ఆ అసెంబ్లీ సైజ్ ఎంత? 150 mm. సో ఆ 150 mm ఆఫ్ ఆ షాఫ్ట్ అండ్ హబ్ అసెంబ్లీకి ఏ టైప్ ఆఫ్ ఫిట్ వాడారు అంటే H7P6. అయితే వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఫిట్? ఏ టైప్ ఆఫ్ ఫిట్ అందులో యూజ్ చేశారు? సో అది క్లియరెన్స్ ఫిట్టా, లేదా ట్రాన్సిషన్ ఫిట్టా, లేదా ఇంటర్ఫిరెన్స్ ఫిట్టా? సో ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆ టాలరెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత. ఓకే, సో ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వస్తే ఫస్ట్ సైజ్ ఎంత ఇచ్చారు మనకి? సైజు 150 mm. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో ఇచ్చిన ఫిట్ టైప్ ఏంటి? ఫిట్ H7P6. సో సాధారణంగా ఈ క్యాపిటల్ లెటర్స్ రాస్తే ఇది హోల్ బేస్డ్ అవుతుంది అండ్ ఇది షాఫ్ట్. సో అది మనం గుర్తుంచుకోవాలి. క్యాపిటల్స్ హోలు, స్మాల్ వస్తే అది షాఫ్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండు ఇన్ఫర్మేషన్లే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 150 సైజ్ దగ్గర ఈ H7 హోల్ సైజ్కి, ఈ P6 షాఫ్ట్ సైజ్కి ఎంత డైమెన్షన్ ఇచ్చారు అనేది మనం చూసుకోవాలి. అంటే ఎంత టాలరెన్సెస్ ఇచ్చారు అనేది మనకు ఒక టేబుల్ ఉంటుంది. సో ఆ టేబుల్లోంచి మనం ఆ వాల్యూస్ని తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే దాని యొక్క టేబుల్ ఎలా ఉంటుంది? ఇది నామినల్ సైజెస్ అండ్ ఇవి ఏవైతే టాలరెన్సెస్ ఆఫ్ హోల్స్, సో క్యాపిటల్ అన్నీ కూడా చూసారు కదా, టాలరెన్సెస్ ఆఫ్ హోల్స్. టాలరెన్స్ ఆఫ్ షాఫ్ట్స్ స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకు కావలసిన డేటా ఏంటి? 150 సైజులో H7 కావాలి ఫస్ట్ హోల్స్కి. సో 150 సైజ్ ఎక్కడుంది? సో ఓవర్ 122 అప్ టు 180. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ H7కి ఎంత వాల్యూ ఉంది? +40 అండ్ 0 ఉంది. సో +40, 0 ఉంది కాబట్టి మనం ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని అంటే, 150. సో హయ్యర్ మనకి ఎంత వచ్చింది? 40. సో 40 కదా, ప్లస్ 0.040. ఓకే, అండ్ దాని యొక్క లీస్ట్ వాల్యూ ఎంత? సో ప్లస్ 0.000. ఇది H7కి, ఫర్ H7. ఓకే,
ఇప్పుడు ఫర్ P6, సో ఇది స్మాల్ కదా. ఇప్పుడు P6 అంటే షాఫ్ట్స్లో మనం చూడాలి. సో షాఫ్ట్స్లో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ H6 వరకే ఉంది. సో మనం ఏం చేయాలి అంటే వేరొక అదే టేబుల్లో వేరొక పేజ్ మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ P6 ఉంది షాఫ్ట్స్లో. సో షాఫ్ట్స్లో P6 ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవర్ 120 అప్ టు 180లో P6 దగ్గర, సో ఇక్కడ ప్లస్ 68 ఉంది అండ్ ప్లస్ 48 ఉంది. సో ప్లస్ 68 ఏంటి అప్పర్, ప్లస్ 48 ఏంటి లోవర్. సో ఇప్పుడు అదే వాల్యూ అక్కడ వేద్దాం మనం. సో వేసుకుంటే 150 ప్లస్ దాని యొక్క అప్పర్ 0.068, లోవరు ప్లస్ 0.048. ఓకే. సో ఇప్పుడు మనం ఆ టేబుల్లోంచి ఈ వాల్యూస్ మనం తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు మనం ఈ షాఫ్ట్ యొక్క డైమెన్షన్స్ మనం కనుక్కుందాం. సో షాఫ్ట్ ఏ ఫిట్ అనేది మనం తెలుసుకోవాలి. సో షాఫ్ట్ ఏ ఫిట్ అనేది మనం తెలుసుకోవాలి అంటే మ్యాక్సిమం మెటీరియల్ కండిషన్, సో మ్యాక్సిమం మెటీరియల్ కండిషన్ అంటే సో ఇక్కడ ఇది షాఫ్ట్ కదా. సో షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్కి అండ్ హోల్ యొక్క లోవర్ లిమిట్కి మధ్య ఉన్న డిఫరెన్స్. సో మనం ఏ విధంగా రాసుకోవచ్చు, సో ఒక హోల్ ఉంది అంటే ఈ హోల్లో ఒక షాఫ్ట్ కూర్చుంటుంది. సో ఇప్పుడు ఈ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో దీనికి అప్పర్ లిమిట్కి అండ్ ఈ హోల్ యొక్క లోవర్ లిమిట్కి, దీన్ని మనం మ్యాక్సిమం మెటీరియల్ కండిషన్ అంటాము. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం మెటీరియల్ కండిషన్ అంటే 150 ప్లస్ 000 అంటే ఈ వాల్యూ మైనస్ షాఫ్ట్ దీని లోపల ఉంటుంది కాబట్టి అందుకు మైనస్ వస్తుంది. సో మైనస్ 150.068. సో దీని వాల్యూ మనకి ఏమవుతుంది అంటే మైనస్ 0.068. సో ఇది మనకి ఒక కండిషన్ వచ్చింది. ఇప్పుడు రెండో కండిషన్ ఏంటి అంటే మినిమం మెటీరియల్ కండిషన్. సో మినిమం మెటీరియల్ కండిషన్లో మనకి ఏమవుతుంది అంటే ఈ అప్పర్ లిమిట్ ఆఫ్ ది హోల్ టు లోవర్ లిమిట్ ఆఫ్ ది షాఫ్ట్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది షాఫ్ట్ అనుకున్నాం కదా. సో షాఫ్ట్ అయితే హోల్ అయితే ఇది షాఫ్ట్ కదా. ఇప్పుడు షాఫ్ట్ యొక్క లోవర్ లిమిట్ ఇది. ఓకే. అండ్ హోల్ యొక్క అప్పర్ లిమిట్ ఇది. ఈ రెండింటికి మధ్యన ఉన్న డిఫరెన్స్నే మనం మినిమం మెటీరియల్ కండిషన్ అంటాము. ఓకే. సో మినిమం మెటీరియల్ కండిషన్ అంటే 150.040 మైనస్ ఈ వాల్యూ 0.150.048. ఓకే. సో ఇప్పుడు దీని వాల్యూ మనం చూసుకున్నట్లయితే
మైనస్ 0.008. సో దీని వాల్యూ మినిమం ఎంత వచ్చింది అండ్ మ్యాక్సిమం ఎంత వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే, సో ఇప్పుడు మనకి మైనస్ 0.068 mm వచ్చింది అండ్ 0.008 mm వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టాలరెన్స్ డైమెన్షన్లో మనం కనుక్కున్నాం ఒక్కొక్క దానికి. ఇప్పుడు వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫిట్? సో టైప్ ఆఫ్ ఫిట్ మనం చెప్పాలి అంటే, ఈ వాల్యూ ఏమో హోల్ది, ఈ వాల్యూ ఏమో షాఫ్ట్ది అనుకున్నాం కదా. సో మనం చూసినట్లయితే షాఫ్ట్ యొక్క డైమెన్షను హోల్ యొక్క డైమెన్షన్ కన్నా ఎక్కువ ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే 150 ప్లస్ 0.068, ఇది 150 ప్లస్ 0.040. సో ఈ వాల్యూ ఎక్కువ అండ్ అదేవిధంగా లోవర్ వాల్యూ కూడా ఎక్కువ. సో అప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ ఫిట్ అవుతుంది అంటే, షాఫ్ట్ వాల్యూస్ ఎక్కువ ఉండి హోల్ సైజ్ తక్కువ ఉంటే, హోల్స్ డైమెన్షన్స్, అది మనకి ఇంటర్ఫిరెన్స్ ఫిట్ అవుతుంది. సో ఈ ఫిట్ మనకేంటి, ఇంటర్ఫిరెన్స్ ఫిట్. ఓకే, సో మరి ఈ వాల్యూస్ ఏంటి, ఈ వాల్యూస్ ఏంటి అంటే, ఇంటర్ఫిరెన్స్ ఫిట్లోనే మ్యాక్సిమం ఇంటర్ఫిరెన్స్ ఫిట్ వాల్యూ ఈక్వల్ టు 0.068 mm. అదేవిధంగా మినిమం ఇంటర్ఫిరెన్స్ ఫిట్ వాల్యూ ఎంత అంటే మైనస్ 0.008 mm. సో ఇది మనకి ఒక షాఫ్ట్ సైజ్ ఇచ్చి దాని యొక్క ఫిట్ ఇస్తే దాని డైమెన్షన్స్ అండ్ ఏ టైప్ ఆఫ్ ఫిట్ మనం ఎలా కనుక్కోవాలి అనేది సో ఒక బేసిక్ ప్రాబ్లం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము అండ్ మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.